సాహసమే నీ జీవితం ఎన్నిసాడా సాగాలి నీ సంకల్పానికి సరిపోయే శక్తి ఆటే ఇస్తుంది నీ కర్తవ్యమే ఈ ఆటనుకోని ప్రయత్నించు ఆడుటకై నీకున్న శక్తి అపారం సాధన చేయి నువ్వు గెలుచుటకై అలసటే నీకు వద్దురా ఈ జీవితం తిరిగి రాదురా ఈ జీవితం తిరిగి రాదురా సాహసమే నీ జీవితం ఎన్నిసాడా సాగాలి నీ సంకల్పానికి సరిపోయే శక్తి ఆటే ఇస్తుంది నీ బ్రతుకే ఆటనుకో ఆటే టెన్నిస్ అనుకో కదం తొక్కు రాకెట్తో నువ్వు పైకి నీ గమ్యం కావాలి విజయం 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 అది సాధించుటయేరా నీ జీవితం మనసు పెట్టి నువ్వు ఆడితే గెలుపే పిలుపై వినిపించు అపజయమే నీకెదురైతే పట్టుదలతో విజయం సాధించు ప్రయత్నించరా సోదరా అంతిమ విజయం నీదిరా అంతిమ విజయం నీదిరా సాహసమే నీ జీవితం ఎన్నిసాడా సాగాలి నీ సంకల్పానికి సరిపోయే శక్తి ఆటే ఇస్తుంది. హాయ్ వ్యూవర్స్, నిత్యం మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. వాటికి సలహాలు ఎంతోమంది ఎన్నో మీడియా ద్వారా లైక్ టీవీ, రేడియో, పేపర్స్ ఇస్తుంటారు. ఆ సలహాలు ఎలా పాటించాలి, ఎప్పుడు పాటించాలి, ఎంతవరకు పాటించాలి, ఎంతవరకు సీరియస్గా వాడాలో తెలియక అదో సమస్య. ఆ సమస్య సరిచేయడానికే ఈ చిన్ని ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మన ఫ్రెండ్స్ ఆడే టెన్నిస్ ఆటను చూసి మన జీవితానికి సంబంధించిన సందేశాలను తెలుసుకుంటాం. ప్రాక్టికల్గా ఉపయోగపడే జీవన సందేశాల కోసం సామాన్య జనాన్ని ఇంటర్వ్యూ ద్వారా వారి అభిప్రాయంను, ప్రొసెషన్లో వారి భావాలను, గేమ్ ద్వారా వారి ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా మనకి కావాల్సిన సందేశాలను తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు పుల్లయ్య అండి. పుల్లయ్య గారు, ఏ ఊరండి మీది? మాది ఉండి అండి, భీమవరం దగ్గర ఉండి అండి మాది. మీ ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అండి? అవి ఎందుకు లేదండి, అక్కడ అన్ని సముద్రం కదండి, కొబ్బరి చెట్లు అండి, చేపల చెరువులు అండి, అబ్బా అసలు చాలా ఉన్నాయండి చూడాల్సినవి. జీవితంలో కొంతమంది ఓడిపోతూ ఉంటారు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే ఏం చెప్తామండి, ఎవరి ఇష్టం పడదండి. సాంఘికంగా కానీ మామూలుగా డబ్బుల పరంగా కానీ కొన్ని పనులు అట్లా అయిపోతాయండి, దానికోసం రాజీ పడతారండి. దేవుడి మీద ఉన్న మీ అభిప్రాయం చెప్తారండి? అయ్యి బాబు, దేవుడి గురించి మనమేమి చెప్తామండి, మనం ఎంత మాత్రం దేవుడి గురించి చెప్తామండి. దేవుడు అందరికీ దేవుడే కదండి, మన మనసులో ఉంటే చాలండి, దేవుడు అంటే అంతేనండి. సరే పుల్లయ్య గారు, మీకు నచ్చిన మీరు మెచ్చిన ఎక్సర్సైజ్ గురించి చెప్తారా? ఎక్సర్సైజ్ ఏంటంటే మేము పొద్దున్న లేచి చేపల చెరువులకు వెళ్తామంటే, పచ్చగడ్డి మోపులు ఎత్తుకొస్తామంటే, అయ్యానండి మాకు ఎక్సర్సైజ్లు. ఇంక ఎక్సర్సైజ్లు అంటే కొత్తగా మేము ఏం చేస్తామండి, మేము సిటీ నుంచి రాలేదు కదండి, మాకేం తెలియదండి ఎక్సర్సైజ్ల గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనండి.
పేరు చెప్తారా? శ్రీనిధి, మీ ఊరు? ఖమ్మం. ఖమ్మంలో చూడదగ్గ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి. ఖమ్మం కిల్లా అని అదొక పురాతన భవనం అన్నమాట. అది ఎక్కితే ఖమ్మం డిస్టిక్ మొత్తం కనిపిస్తుంది. ఖమ్మంకి వరంగల్కి ఏదో రాజమార్గాలు ఉన్నాయని అవన్నీ అది ఒక కోట అండి. కోటలు అంటుంది. మీకు ఇష్టమైన భోజనం ఏంటి? ఇష్టమైన భోజనం అంటే చిన్నప్పటి నుంచి పప్పు, బీట్రూట్ ఫ్రై అవి ఎక్కువ లైక్ చేస్తాను. ఎనీ ఎక్సర్సైజెస్ మీకు అంటే వ్యాయామం లాగా యోగా కానీ? ఎక్సర్సైజ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. స్కిప్పింగ్, కబడ్డీ, ఖో అవి ఎక్కువ ఆడేదాన్ని. ఇప్పుడు స్కిప్పింగ్ అది ఎక్కువ చేస్తుంటాను. లైఫ్లో చాలామంది ఓడిపోతుంటారు, ఎందుకు అని ఆ కారణాలు ఏమన్నా మీకు చెప్పగలరా? అది అంటే ప్లానింగ్ లేకుండా ఏ పని చేసినా అలాంటివి వస్తుంటాయండి. అందుకని ఏది చేయాలన్నా ముందు దాని గురించి పర్టికులర్గా తెలుసుకొని అది ఎక్కువగా ఆలోచించి చేయాలి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్తారండి? నా పేరు చెన్నకేశవులు అండి, చెన్నయ్య అని కూడా అంటుంటారు. మీదే ఊరు? అది తెనాలండి. తెనాల్లో ఏదైనా చూడదగ్గ ప్లేస్ చెప్పండి. తెనాల్లో చూస్తానికి చాలా ఉన్నాయండి. వైకుంఠపురం అని ఉంది, బాగా ఫేమస్. అచ్చగా తిరుమల కొండ మీద ఉన్నట్లుగా ఉంటుంది వైకుంఠపురం. తిరుమల అంటే ఇప్పుడు అంతమంది భక్తి జనం వస్తుంటారా? అంతమంది కాకపోయినా వేలల్లోనే వస్తుంటారు. అన్ని తలనీలాలు ఇస్తారు, అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఓకే, మీకు ఇష్టమైన భోజనం ఏంటి? చేపల పులుసు బాగా ఇష్టం అండి. ఓకే, మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ చేస్తుంటారా, వ్యాయామం లాగా ఏమన్నా? ఎక్సర్సైజ్ అంటే ప్రత్యేకంగా ఏముంటుందండి, మా పల్లెటూరు వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయానికి వెళ్తాం, అంతా అదే ఎక్సర్సైజ్గా ఉంటుంది. జీవితంలో ఎంతమంది ఓడిపోతుంటారు, దానికి కారణం ఏమన్నా మీకు అనిపిస్తుంటాయా? మితిమీరిన అప్పులు చేస్తుంటే ఓడిపోతారండి. 100 రూపాయలు సంపాదిస్తే 200 ఖర్చు పెడుతుంటే ఎటువంటి వాళ్ళైనా ఓడిపోక తప్పదు.
దుర్వ్యసనాలకి బానిస అయిపోయి రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయి ఓడిపోతూ ఉంటారు. సో ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడు ఓడిపోలేదు? నేను ఇంతవరకు ఓడిపోలేదండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను. థ్యాంక్ యూ. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు కిరణ్ అండి. కిరణ్ గారు ఏ ఊరండి మీది? అడవిడండి. హైదరాబాద్. హైదరాబాద్లో మనకి తెలియని ప్రదేశాలు ఇంకేమైనా ఉందా మీకు తెలిసిన వాటి చెప్తారా? అంటే నాకు అర్థం కాలేదు సార్. అంటే హైదరాబాద్లో మాది హైదరాబాదే, అంతా తెలుసు, మాకు చూసినవన్నీ తెలుసు. ఇంకా మాకు తెలియనివి మీకు తెలిసినవి ఏవైనా ఉంటే చెప్పండి. నాకంటే అన్నీ తెలుసు. ఇంకా హైదరాబాద్ తెలియని ప్రదేశం అంటే హైదరాబాద్లో ఉంటూ మీకు తెలిసి ఉండాలి అన్నీ. ఇంకా మాకు తెలియనివి కొన్ని ఉంటాయి కదా, అది చెప్పండి. మీకు తెలియనంటే మీరు ఎట్లా చెప్పగలనండి? మీకు తెలియని ఎట్లా చెప్పగలను? చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, మీకు తెలియని ఎట్లా చెప్పగలను? మీకు కోటి తెలుసా? తెలుసా? దిల్సుఖ్నగర్ తెలుసా? ఇవన్నీ తెలుసు కదా, మరి ఎలా చెప్పాలండి మీకు తెలియదు? హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, కోటి అవి కాదండి, వేరేనా ఈ గోల్కొండ టూమ్స్ అవి ఆ టైప్లో ఏవైనా ఉంటే చెప్పండి. ఇంకా అలాంటివి అంటే సీక్రెట్ లేక్ ఒకటి ఉందండి, అదే చెప్పండి. తెలుసా అండి? ఎక్కడ ఉందో తెలియదు కదా, మీరు చెప్తే ఇప్పుడు తెలుస్తుంది, చెప్పండి. జూబ్లీ హిల్స్లో ఉంది. జూబ్లీ హిల్స్ దగ్గర సీక్రెట్ లేక్ ఒకటి ఉంది. ఇంకా నాకు తెలిసి అన్నీ మీకు తెలుసుంటే నాకు తెలుసుంటాయండి. దేవుడి మీద మీకు నమ్మకమా అండి? చాలా నమ్మకం ఉందండి. ఎక్కువగా ఏ దేవుడిని నమ్ముతారు? శివుడిని పూజ చేసుకుంటాను. శివుడినే ఎందుకు పూజిస్తారు? శివుడిని ఎందుకు పూజిస్తారంటే చిన్నప్పటి నుంచి నాకు అలా డెవలప్ అయిపోయింది మైండ్. నేను ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ నేను ఫిలిం టెక్నాలజీ కోర్స్ చేశాను.
అవన్నీ నేను అనుకున్నట్టు అవుతున్నాయి. అంటే నమ్మకం ఉంది, అవుతున్నాయి. దేవుడిని నమ్ముతాను. ఇంకోటి మంచి మదర్, మంచి ఫాదర్, మంచి ఫ్రెండ్స్, ఇవన్నీ దేవుడి దేవాలయ రాకపోతే ఇంకా ఎట్లా వస్తాయండి? మరి మీకు నచ్చిన మీరు మెచ్చిన గేమ్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమైనా ఉందా? నేను డైలీ మార్నింగ్ జిమ్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ నాకు నచ్చిన గేమ్ అంటే షటిల్ ఉంది. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మెసేజ్ ఏంటో తెలుసుకుందామా? జీవితంలో మనం కూడా టెన్నిస్ ఆటలాగానే ప్రత్యర్థి విసిరే బాలుని సరిగా అర్థం చేసుకొని జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. రైతుకి దేవునికి ఉన్న సంబంధము, ఈ ఆటకు రైతుకు ఉన్న సంబంధము ఒకటేనని చెప్పొచ్చు కదా. ఇది ఈరోజు టెన్నిస్ ప్రోగ్రామ్ యొక్క మెసేజ్. ఓకే వ్యూయర్స్, రాబోయే ఎపిసోడ్స్ లో మరిన్ని సందేశాలతో మళ్ళీ కలుద్దాం. సాహసమే నీ జీవితం, ఎన్నిసాడా సాగాలి, నీ సంకల్పానికి సరిపోయే శక్తి ఆటే ఇస్తుంది. నీ కర్తవ్యమే ఈ ఆటనుకోని ప్రయత్నించు, ఆడుటకై నీకున్న శక్తి అపారం. సాధన చేయి నువ్వు గెలుచుటకై, అలసటే నీకు వద్దురా. ఈ జీవితం తిరిగి రాదురా, ఈ జీవితం తిరిగి రాదురా. సాహసమే నీ జీవితం, ఎన్నిసాడా సాగాలి, నీ సంకల్పానికి సరిపోయే శక్తి ఆటే ఇస్తుంది.